మార్కెట్లు ఈరోజు చూసుకుంటే మాత్రం కొంచెం మంచి మూమెంటం అయితే కనిపించినాయి. ముఖ్యంగా ఇండెక్స్లో అయితే చాలా రికార్డులు బ్రేక్ చేసినాయని చెప్పాలి. నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డు రీచ్ అయిందని చెప్పాలి. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హై రికార్డ్ రీచ్ అయిందని చెప్పాలి. అంటే చాలా డేస్ తర్వాత అంటే చాలా స్ట్రగుల్, మార్కెట్లో చాలా ప్రెషర్ ఉంటే చాలా డేస్ నుంచి ఈరోజు అయితే మార్కెట్ కొంచెం ఇండెక్స్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించినాయి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 26,215 దగ్గర క్లోజ్ అయిపోయి 10 పాయింట్లు ప్లస్లోనే ఉంది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 85,720 దగ్గర క్లోజ్ అయిపోయింది. 110 పాయింట్లు ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 59,737 దగ్గర క్లోజ్ అయింది. 209 పాయింట్లు అయితే పాజిటివ్నే క్లోజ్ అయింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.32 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మాత్రం మంచి మూమెంటం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ కారణాలు చూసుకుంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పాజిటివ్గా రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ డౌన్ అనేది కూడా ఒకటి మార్కెట్ని బూస్టప్ చేసిందని చెప్పాలి. అండ్ గ్లోబల్ వైజ్ క్యూస్ కూడా పాజిటివ్ సిగ్నల్స్ రావడం అనేది మార్కెట్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మేజర్ ఇండెక్స్లో అంటే లార్జ్ క్యాప్స్లోనే ఎక్కువగా మూమెంటం కనిపించింది. అంటే లోయర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం అంత ఆశాజనకంగా లేవు. సో మనం బయటికి స్ట్రాంగ్గా కనిపించిన మూమెంటం అంటే మార్కెట్ అయితే స్ట్రాంగ్ లేదని అయితే చాలామంది ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. సో ఇదేంటి అంటే ఓన్లీ మెసేజ్ బేస్డ్ మూమెంటా, సస్టైనబుల్ అవుతుందా ఈ పాజిటివ్నెస్ అనేది మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ అబ్జర్వ్ చేశారు, రికార్డ్స్ బ్రేక్ అయితే కొన్ని అయినాయి, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. సో ఓవరాల్గా మీ ప్రెడిక్షన్ ఏంది? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తున్నారు, ఇది నిలబడుతుందా మళ్ళీ పడిపోతుందా, ఏం చెప్తారు? ఓకే, కరెక్ట్గా 27/11/2025 ఈరోజు 86,055.86 ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. కరెక్ట్గా యాదృచ్ఛికంగా అంటే కరెక్ట్గా 27/9/2024 అంటే తారీఖు ఒకటే, కాకపోతే 14 నెలల తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హైకి అంటే అప్పుడు 86,000కి దగ్గరలో అంటే ఒక 20-30-28 పాయింట్ 22 పాయింట్లు 86,000కి 85,978లో అప్పుడు 27/9/2024 రోజు ఆల్ టైమ్ అయింది. మళ్ళీ అది రీచ్ అయ్యి 14 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు 86,000 పైన 86,055.86 కానీ తారీఖు అదే, కాకపోతే 14 నెలలు. అప్పుడు సెప్టెంబరు 27 అయితే ఇప్పుడు నవంబరు 27 తారీఖులు అవే. అయితే యాదృష్టికంగానే జరిగి ఉండొచ్చు. ఓకే, ఇక తర్వాత దీన్ని ఒక అంటే ఫోమో అని అంటారు అనమాట. అంటే మిస్ అవుతున్నామేమో అనే ఒక భయం ఉంటుంది అన్నట్టు, దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. దానికి గురి కావద్దు అనేది విశ్లేషకులు చెప్పడం అనమాట. అంటే ఫోమోకి కావద్దు, ఎందుకంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, మిస్ అయిపోయినాం అనే ఫీలింగ్ ఎవరు చేయకుండా ఉండాలనేది. ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉందో అందులో ఇంకా చాలా షేర్లు పెరగనియే ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా ఆల్ టైమ్ హైక్ పోయిందని మనం అనుకున్నా కానీ చాలా మంది పోర్ట్ఫోలియోలు అనుకోండి, హోల్డింగ్స్ అనుకోండి, వాళ్ళందరూ లాస్ లోనే ఉన్నారు ఎక్కువ శాతం. అయితే మార్కెట్ మాత్రం ఆల్ టైమ్ హైక్ పోయినా కానీ జరిగేది ఏమిటి అంటే ఏదైతే వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో అవి పెరగటం వలన మార్కెట్ ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైకి వెళ్తూనే ఉంటుంది. మార్కెట్ తగ్గినా మళ్ళీ పెరిగినప్పుడు ఆల్ టైమ్ హైకి ఎందుకు వెళ్తుంది? షేర్లు పెరగకపోయినా కానీ ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో, వాల్యూస్ ఎక్కువ ఉంటాయో అవి పెరిగితే చాలు, సెన్సెక్స్ పెరిగిపోతుంది. ఈ మిగిలిన షేర్లు పెరగకపోయినా కానీ వెయిటేజ్ తోటి పెరుగుతుంది. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు నిఫ్టీ పెరిగింది ఆల్ టైమ్ హై, సెన్సెక్స్ ఆల్ టైమ్ హై, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, ఇవన్నీ ఆల్ టైమ్ హై. ఎందుకంటే అవే షేర్లు అనమాట. 30 సెన్సెక్స్ అవే, నిఫ్టీ 50 అవే, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ షేర్ కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఒకసారి పెరగడం మొదలు పెడితే వెయిటేజ్ ఉన్నాయే పెరుగుతాయి, వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటారు, అవి వాల్యూ ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి చేంజ్ అవుతుంటుంది. అంటే అండర్ వాల్యూ కానీ అంటే కంపెనీలు బాగలేకపోయినా, గ్రోత్ లేకపోయినా అవి డిలీట్ చేసి కొత్త యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ వెయిటేజ్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం వల్ల మార్కెట్లో ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైకి పోవడం జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇకపోతే ఎంఎంఐ అని ఉంటుంది ఒకటి, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ గ్రీన్లోకి వచ్చేసింది అనమాట గ్రాఫ్. ఈ గ్రాఫ్ వల్ల ఏమైతుంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అంటే 3-4 ఉంటాయి అనమాట. అంటే గ్రీడు, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే ఆశలోకి వెళ్ళిపోయింది.
ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే అత్యాశ. అప్పుడు 27/9/2024 అప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ కి పోయింది. ఇవాళ మాత్రం ఓన్లీ గ్రీడ్ లోనే ఉంది. అంటే మొన్నటి వరకు ఫియర్ లో, ఎక్స్ట్రీమ్ ఫియర్ లో, అంటే ఫియర్ లో ఉండేది మామూలుగా, ఇప్పుడు గ్రీడ్ లోకి పోవటం. అయితే ఇవన్నీ ఏంటిదంటే ఈ ఫోమో, అంటే మిస్ అయిపోయినాం అనేది ఎవరు కాకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్నే టీవీలు, పేపర్లు, ఛానళ్ళు, మ్యాగజైన్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైక్ పోయింది, సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ పోయింది, నిఫ్టీ ఇలా అని ఏవైతే చెప్తాం జరుగుతుందో, అందుకని అందరు ఏమనుకుంటారంటే మిస్ అయిపోయినవని. అంటే గోల్డ్ సిల్వర్ టైపే. అక్టోబర్ 20కి ఆ టైం హైక్ ఎట్లయితే గోల్డ్ సిల్వర్ పోయిందో, ఏదైతే గోల్డ్ షాప్స్ ముందు క్యూలు కట్టి కొనుక్కోవడానికి సిల్వర్ కానీ గోల్డ్ కొనుక్కోవడానికి ఎలా అయితే ఉన్నారో, మళ్ళీ మన మార్కెట్ లోకి చిన్న ఇన్వెస్టర్లు మళ్ళీ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే అట్రాక్ట్ అవుతారో ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే ఈ చిన్న ఇన్వెస్టర్లు అంటే పెన్నీ స్టాక్స్ అనుకోండి, వాల్యూ లేని స్టాక్స్ అన్ని పెంచి వీళ్ళకి అంటగడతారు అనమాట. అయితే పెరగడానికి చాలా రీజన్స్ ఏమిటి అంటే, ఒకటి వరల్డ్ మార్కెట్లు బాగా పెరగటం, వడ్డీ రేట్లు తగ్గిస్తారా అనేది పెరగటం, ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావటం, మళ్ళీ వీటన్నిటితోటి మంది ఇన్ఫ్లేషన్ తగ్గటం, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ లోకి రావటం, జిఎస్టీ ఏదైతే తగ్గించడం వల్ల అవి సేల్స్ పెరగటం, మళ్ళీ తర్వాత ఇన్ఫ్లేషన్ బాగా లోకి రావటం, డిఫ్లేషన్ లోకి పోవటం కూడా జరిగింది. వీటన్నిటితోటి మన మార్కెట్లు ఇంకా ముందుకెళ్తాయి అనేది ఒకటి. అమెరికా మన ఇండియా ఏదైతే ట్రేడ్ డీల్ ఉన్నాయో అవి చర్చలు ఇక సఫలీకృతం అయితే అనేది ఒకటి. వీటన్నిటితోటి మళ్ళీ క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది ఒకటి. క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల మనకి గ్రోత్ అనమాట. అంటే ఎప్పుడైనా కానీ మనకి ఫారెన్ కరెన్సీ మిగులుతుంది, క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల మన ఎకానమీకి బెనిఫిట్ అనమాట. వీటన్నిటితోటి మనది ఇంకొకటి 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి మనది $5 ట్రిలియన్ మార్క్ అందుకుంటుందని IMF అంచనా వేయడం కూడా జరిగింది. వీటన్నిటితోటి మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇవి ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఏముండదు. ఎందుకోసం అంటే మధ్యలో తగ్గుద్ది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎందుకంటే ఈ ఎక్కడైతే పెరిగినాయో అవన్నీ కూడా జరుగుతాయి అనమాట. అంటే ఏంటిది, ఈ పెరగడానికి ఏదైతే ఉందో వడ్డీ రేట్లు అనుకోండి, Q2 ఫలితాలు అనుకోండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా భారీగా కొనడం అనమాట. అంటే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెల ఎన్నైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉండటం. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు బయింగ్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు వేలు కొంటారు అనమాట. నిన్న హైయెస్ట్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్ఐఐలు బయింగ్ లో ఉన్నారు, డిఐలు మొత్తం సుమారుగా 11,000 కోట్ల రూపాయలు. ఇలాంటి టైంలో మనకు అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం ఫ్లాట్ ఉంది అనుకోవచ్చు. అంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు, అంటే సైడ్ వేస్ అంటాం. డిసెంబర్ 10-11 తారీఖుల్లో అమెరికాలో వడ్డీ రేట్లు డెసిషన్ ఉంది. ఆ వడ్డీ రేట్లు కనుక తగ్గించేస్తాం పావలా అనేది మార్కెట్ యొక్క అంచనా. అందుకని గోల్డ్ నిన్న పెంచడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ మామూలుగానే ఉంచిండ్రు. అంటే $12 అంటే $350-400 మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్. అంటే డౌన్ లోనే ఉంది కొంచెం. అయితే ఇదంతా ఫ్లాట్ అంటాం అనమాట. ఫ్లాట్ అంటే ఏంటంటే పెరుగుదల కానీ తగ్గుదల కానీ అంతగా ఉండకపోవచ్చు. అయినా 1,30,000 ఉంది ఇప్పుడు. ఏది గోల్డ్ 999 ప్యూరిటీ ఫిజికల్ గోల్డ్ విత్ ట్యాక్స్ అని కలిపి 999 ప్యూరిటీ 1,29,980 అంటే 1,30,000 ఉంది. 1,67,383 మన సిల్వర్ నడుస్తుంది అనమాట. ఏది లైవ్ లో. అంటే నిన్నటి మీద పోలిస్తే కొంచెం పాజిటివ్ లోనే ఉంది సిల్వర్. కాకపోతే ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి అనమాట. ఎక్స్పైరీకి దగ్గరకు ఉంది నవంబర్ది. అందుకోసం అని చెప్పేసి ఇవి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం అంటే ఫ్లాట్ గా అంటారు, స్తబ్దత అంటారు, సైడ్ వేస్ అంటారు, దాన్ని న్యూట్రల్ గా ఉంది అని అంటారు అనమాట. అందుకని మనం గమనించాల్సింది ఎవరైతే ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో, ఉదాహరణకి $30 $40 నెగ్లిజిబుల్ అనమాట. అంటే 1,000-1,200 రూపాయలు లోకి హైకి డిఫరెన్స్ అనమాట గోల్డ్. అందుకని ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏం కాదు. మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికే ఇక మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం అప్పటి వరకు ఇచ్చేయాలి. అంటే డిసెంబర్ 10-11 ఏదైతే వడ్డీ రేట్ల డెసిషన్ ఉందో అప్పటి వరకు ఇలానే ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తారనేదే ఇప్పుడు న్యూస్ అనమాట. దాంతో ఒకటి మైన్స్ బయటకు రావడం జరిగింది. అక్కడ మైన్స్ లో ప్రొడక్షన్ పెరగడం జరిగింది. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశాలే ఎక్కువ చూపిస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. కానీ చైనాలో మైన్స్ బయటకు వచ్చినాయి, ఆస్ట్రేలియాలో మైన్స్ బయటకు వచ్చినాయి,
ఇంకో మైన్స్ లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అనమాట. లాస్ట్ ఇయర్ కంటే ఇంకో 5% ఇంక్రీజ్ అయిందని ప్రొడక్షన్ మైన్స్ నుంచి. ఎప్పుడైతే ప్రొడక్షన్ మైన్స్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతో ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగిందంటే డిమాండ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయిందంటే రేట్ తగ్గిపోతుంది. రేట్ తగ్గిపోయిందంటే ఇన్వెంటరీస్ నిల్వలు ఎక్కువ అవుతాయి అనమాట. నిల్వలు ఎప్పుడైతే గోడౌన్ లో నిల్వలు పెరిగిపోతాయో ఆటోమేటిక్ గా మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోతుంది, సప్లై పెరిగిపోతుంది. అంటే ఒకదానికి ఉంటుంది అనమాట. మైన్స్ లో ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో ఇన్వెంటరీస్ పెరుగుతాయో డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ధర తగ్గుతుంది. అయితే ఇవన్నీ రాబోయే రోజుల్లో చూడాలి, ఇప్పుడు కాదు. ముందైతే వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. వడ్డీ రేట్ల డెసిషన్ అయితే తగ్గిస్తారనేదే ఉంది. దాంతో గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ లోనే ఉంది. కాకపోతే మనం ఇప్పుడు ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఇన్వెస్ట్ చేస్తారో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు $40-50 నెగ్లిజిబుల్, అంటే 1500, 1600, 2000 వరకు లోకి హైకి ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇకపోతే మిగిలిన మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హై ఉంది, కానీ చాలా మంది పోర్ట్ఫోలియోలు ఏం పెరిగింది లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ షేర్లు ఏం పెరగలేదు. కానీ ఓన్లీ వెయిటేజ్ ఉన్నటువంటి షేర్లు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో ఏవైతే ఉన్నాయో అవి పెరగడంతో ఆటోమేటిక్ గా సెన్సెక్స్ ఆల్ టైమ్ హైపోయింది. చాలా మంది అనడం ఏంటిది, మార్కెట్ ఆల్ టైమ్ హైపోయింది అంటారు, మా దగ్గర ఉన్న షేర్లు పెరగలేదు అంటారు. మా దగ్గర ఉన్న షేర్లు పెరగాలి అంటే మార్కెట్ పెరిగినా కూడా వాళ్ళ షేర్లు అంటే పోర్ట్ఫోలియో వాళ్ళ షేర్లు ఏవైతున్నాయో పెరగకపోవచ్చు. మార్కెట్ పెరిగినా పెరగవు, కానీ మార్కెట్ తగ్గితే మాత్రం మైనస్ లోకి వెళ్ళిపోతాయి వాళ్ళ పోర్ట్ఫోలియో. అంటే ఏంటిది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరి దగ్గర కూడా ఈ సెన్సెక్స్, ఈ బిఎస్సి ఏదైతే ఉందో సెన్సెక్స్ కానీ నిఫ్టీలో కానీ ఇవి ఇప్పుడు ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో అవి పెరిగా కానీ ఆటోమేటిక్ సెన్సెక్స్ మిల్కి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఒక్కరోజే 86,055 ఆల్ టైమ్ హైక్ పోయిందల్లా. లో 85,473, అంటే సుమారుగా ఎంత 600 పాయింట్లు సుమారుగా లోకి హైకి కూడా డిఫరెన్స్. చివరికి ఓవరాల్ గా నిన్నటి మీద 110.87 పాయింట్లు పెరిగి బిఎస్సి పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే ఈ రోజు బిఎస్సి మంత్లీ ఎక్స్పైరీ అనమాట. మళ్ళీ రేపు వచ్చేటప్పటికి శుక్రవారం మంత్లీ ఫ్యూచర్స్, అంటే ఇప్పుడు నవంబర్ అయిపోయినట్టు డిసెంబర్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ ఏది బిఎస్సిది. అయితే నిన్ననే ఓపెన్ అయింది డిసెంబర్ ఫ్యూచర్స్ ఎన్ఎస్సిది. అయితే నిన్నటిది ఈ రోజు ఏదైతే బిఎస్సి అయిపోయిందో రేపు ఏమైతుంది డిసెంబర్ మంత్ ఫ్యూచర్స్ అనమాట. ఏది ఎన్ఎస్సి రన్నింగ్ లోనే ఉన్నట్టు, బిఎస్సి రన్నింగ్ లోనే ఉన్నట్టు. మళ్ళీ రేపు ఫ్రైడే వచ్చేటప్పటికి వీకెండ్, ఎండ్ ఆఫ్ ద వీక్. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ బాగా ఆల్ టైమ్ హైక్ పోయింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. మళ్ళీ మండే తర్వాత అంటే ఏవైతే ఉన్నాయో వడ్డీ రేట్ల వరకు మనం అయితే ఆలోచించాల్సింది. వడ్డీ రేట్ల వరకు ఫీచర్స్ మాత్రం ఏదైతే కమోడిటీస్ ఫీచర్స్ ఉందో అది గోల్డ్ సిల్వర్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు కూడా. అయితే మన మార్కెట్లు మాత్రం ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే ఈవెంట్స్ అంటూ ఏం లేవు. మనకి అన్ని పాజిటివ్ న్యూసే ఉన్నాయి. అంటే Q2 రిజల్ట్స్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనుకోండి, జిఎస్టీ అనుకోండి, ఇవి అన్ని కూడా మనకి గుడ్ న్యూసే కాబట్టి మన మార్కెట్ కి ఎటువంటి ఏమీ లేదనమాట. అంటే ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ తగ్గితే కొనుక్కోవచ్చు. ఈ సెక్టర్స్ ఏవైతే నిఫ్టీ ఉన్నాయో అవన్నీ ఓవరాల్ గా, కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ కంటిన్యూగా అప్లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరు అంటే పెన్నీ స్టాక్స్ కానీ ఏవైతే అంతకుముందు వాల్యూ లేని స్టాక్స్ ఇప్పుడు కొంచెం మార్కెట్ పెరిగింది కాబట్టి అవి కనుక బాగా పెరిగితే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం అనేది ఉత్తమం. ఇంకొకటి కూడా ప్రాఫిట్ కూడా ఎవరైతే బాగా పెరుగుతున్నాయో వాళ్ళ పోర్ట్ఫోలియో ఏవైతే షేర్లు పెరుగున్నాయో వాళ్ళు కనుక 100% కనుక అబోవ్ కనుక ప్రాఫిట్ ఉంటే 50% కనుక అమ్మేసి వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్కాష్ చేసుకోవచ్చు. రెండోది ఇంకా బాగా లాభం వస్తే ఇంట్రెస్ట్ మందం కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మిగిలిపోయినాయి అలానే ఉంచాలి. ఎందుకంటున్నా అంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒడిదుడుకులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరుగుతుందో షేర్లు బాగానే పచ్చగా ఉంటాయి. ఎవరైతే అమ్మరో మళ్ళీ పడ్డప్పుడు ఇవన్నీ పోయినట్టు అనమాట. అంటే మనకి రావాల్సిన ఆ ప్రాఫిట్ ఉండదు కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. లేదు మన అసలు పైసలు తీసేసుకుంటే ఒకవేళ పెరిగినాయి అనుకోండి, ఉన్నాయి పెరుగుతాయి, తగ్గింది అనుకోండి మన పైసలు మన ఆల్రెడీ ఫ్రీ ఉన్నాయి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.